హలో ఫ్రెండ్స్, అనదర్ మినీ వ్లాగ్తో మీ సునీత మల్లిపురం మీ ముందుకు వచ్చేసింది. ఏంటి ఆ మినీ వ్లాగ్ అని అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా ఎంత చక్కగా పల్లెటూరు వాతావరణం ఎంత బాగా కనిపిస్తుందో. ఏం లేదండి, ఈరోజు సాటర్డే సండే మా వారికి హాలిడే కదా, సాఫ్ట్వేర్ వాళ్ళకి. సో అలా కాస్త బయట ప్రపంచాన్ని కూడా చూద్దామని మా వారి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో వాళ్ళ ఇంట్లో మామిడికాయ కర్రీ అనేది టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగా అనిపించింది, పులుపులుగా తీతీగా బాగుంది. ఏంటి ఈ టైంలో మామిడికాయ కర్రీ కోసం చెప్తుందా అనుకుంటున్నారా? ఏం లేదండి, వీటిని ఏమంటారు, దమ్ము మామిడికాయలు అంటారంట. సో దమ్ము మామిడికాయలు అంటే ఏంటా అనుకుంటున్నారా? విలేజ్లో ఉన్న వాళ్ళకైతే దమ్ములు అంటే తెలుస్తుంది, మరి మిగతా వాళ్ళకైతే తెలియదు. దమ్ములు అంటే ఏంటంటే మనకి ఈ టైంలో వరి విత్తనాలు వేస్తారు కదండి, వరి నాటుతారు. సో అది దమ్ములు అనమాట. సో ఆ టైంలో అయ్యే మామిడికాయని దమ్ము మామిడికాయలు అంటారు. సో ఆ మామిడికాయని తీసుకొచ్చుకుందామని మేమైతే తోటకు వచ్చేసాము. చూస్తున్నారు కదా మా వాడు ఎంత బాగా ఎంజాయ్ చేసేస్తున్నాడో అసలు. ఎందుకంటే వాడికి ఫస్ట్ టైం ఇలాంటి క్లైమేట్కి మేము తీసుకురావటం, అండ్ వాడే కాదు నేను కూడా రావడం ఫస్ట్ టైమేనండి. ఇక్కడ తోటలని ఎందుకన్నానంటే ఒక మామిడికాయ తోటలు మాత్రమే లేవండి, కొబ్బరి తోటలు, అరటి తోటలు, జామ చెట్లు అన్నీ ఉన్నాయి. ఇలా అన్నీ ఒకే దారి చూడడం నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం. చూస్తున్నారు కదా నోరూరించే మామిడికాయలు ఎంత నోరూరిచ్చేస్తున్నాయో అసలు. మావాడు ఒక పక్కన చూస్తే వాటిని చూసి ఉండలేక, చూసారు కదా ఎలా ఆడుకుంటున్నాడో, మామిడికాయలు బంతిలా ఆడుకుంటున్నాడు అసలు. వాడు ఎంజాయ్మెంట్ని అయితే అస్సలు మేము ఆపలేకపోయామండి. వాడి పాటికి వాడు ఆడుకోనిలే అని చెప్పి నేనైతే మామిడికాయలను కోసుకోవాలి కదా అని చెప్పి మామిడికాయలు కోసుకోవడానికి వెళ్ళాను. ఎందుకు అంత తొందర, కాసేపు ఎంజాయ్ చేయాల్సింది కదా అని మీకు అనిపిస్తుందా? ఎందుకంటే మనకైతే హైదరాబాద్లో అసలు ఎండలు నార్మల్గా ఉన్నాయండి, కానీ ఊరు అనుకుంటాం కానీ ఇక్కడ ఎండలు మామూలుగా లేదండి అసలు. అల్లు అర్జున్ గారు చెప్పేటట్టు తగ్గేదేలే అన్నట్టు ఉన్నాయి ఆ ఎండలు. సో ఈ ఎండలు కానీ తప్పలేదు, మామిడికాయ కావాలి కదా అందుకని వచ్చేసాను. చూసారు కదా నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, ఒక సైడ్ ఎండలు, ఒక సైడ్ నుంచి మామిడికాయలు కట్ చేసుకుంటున్నానని ఎగ్జైట్మెంట్. ఎందుకు ఎగ్జైట్మెంట్ అంటే నేను ఎప్పుడు ఇలా మామిడికాయల తోటకెళ్ళి మామిడికాయలు కట్ చేసుకోలేదండి. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఇలా నా ఓన్గా తోటకు వచ్చి ఇలా మ్యాంగోస్ని కట్ చేసుకుంటున్నాను. అందుకే నా ఎక్స్ప్రెషన్స్ కానీ నా ఎగ్జైట్మెంట్ కానీ హెవీగా అని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. అండ్ ఇలా మీరు కూడా ఎప్పుడన్నా ఇలా వెళ్ళి ఇలా కోసుకొని ఉంటే ఖచ్చితంగా నాకు షేర్ చేయండి మీ ఎక్స్పీరియన్సెస్ని కూడా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ దర్ మినీ బ్లాగ్.